హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి అయితే వస్తుంది కదండి, దానికోసం అయితే ఈ చిన్న ముగ్గు అయితే వేస్తున్నాండి. చిన్నగా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా వేసుకోవచ్చు. తొందరగా కలర్ ఫిల్ చేసుకోవాలనుకునే వాళ్ళు, టైం లేని వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు ట్రై చేయండి. చూడండి, ఇది చుక్కలు లేకుండా కూడా వేసుకోవచ్చండి ఈజీగా. డిజైనే చుక్కలు పెట్టి వాటిని కలుపుకుంటూ వెళ్ళడం ఇబ్బంది అవుతుందంటే ఇలా డిజైన్స్ కూడా ట్రై చేయండి. సంక్రాంతి పండుగ రోజు ఇలా డిజైన్ వేసి కలర్లు ఫిల్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, అలా ఫ్లవర్ డిజైన్ అయితే వేసేసుకున్నాను. వాటి మధ్యలో గ్యాప్ ఉంది కదా, దాన్ని ఫిల్ చేసుకోవడం కోసం నేనైతే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకొని అలా వేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న ముగ్గు వేసుకొని సైడ్ బార్డర్స్ అనేవి పెద్దగా వేసుకోండి, అప్పుడు ముగ్గు అనేది కొంచెం అట్రాక్షన్ కనిపిస్తుంది. నేను సైడ్ బార్డర్ కూడా ఎలా వేయాలో చూపిస్తాను ఈ ముగ్గులో. అంటే దీనికి సెట్ అయ్యే సైడ్ బార్డర్ సెలెక్ట్ చేసుకొని వేసుకోండి. ఎప్పుడైనా మనం ముగ్గు ఏది వేస్తామో సైడ్ బార్డర్ కూడా అదే విధంగా వచ్చేలా సెలెక్ట్ చేసి వేసుకుంటే ముగ్గు అనేది బాగా కనిపిస్తుంది. వాకిలి చిన్నగా ఉందనుకోండి, ఇలాంటి చిన్న ముగ్గు వేసేసుకొని సైడ్ బార్డర్ అనేది వేసేసుకుంటే ముగ్గు అనేది బాగా కనిపిస్తుంది. చూడండి, నేను చిన్న ఫ్లవర్లా సెలెక్ట్ చేసేసుకొని సైడ్ బార్డర్ అనేది అలా సెలెక్ట్ చేసుకున్నాను. చిన్న ఫ్లవర్ సెలెక్ట్ చేసుకొని అలా లైన్స్ గీసేసుకుంటున్నాను. కలర్ ఫిల్ చేస్తే బాగా కనిపిస్తుంది అండి. సైడ్కి కూడా చిన్న ఫ్లవర్స్ లాంటివి వేసేస్తున్నాను. చూడండి, నేనైతే అలాంటి సైడ్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసేసి వేసేసుకున్నాను. అలాగే ముగ్గు చుట్టూ వేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ డిజైనే వేసేసుకోండి. ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే విధంగా వచ్చేలా వేసుకోండి, ఎందుకంటే ఒకటి చిన్నగా పెద్దగా వేసుకోకండి. మనం కలర్ ఫిల్ చేస్తే అప్పుడే బాగా కనిపిస్తుంది. చుట్టూ వేసే బార్డర్ కూడా ముగ్గుని కవర్ చేసేటట్టు ఉండాలి. మన మిడిల్లో ఉన్న ముగ్గుని కవర్ చేసే విధంగా కనిపించాలి. అంటే ఇదొక సైడు అదొక సైడ్ వేయకుండా అన్నీ ఒకే సైడ్లో ఒకే లెవెల్లో వచ్చేలా వేసుకోండి. సైడ్కి వేసే డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అది ఒకటి పెద్దగా వేసి ఒకటి చిన్నగా మాత్రం వేసుకోకండి. అన్నీ ఒకే లెవెల్లో వచ్చేలా వేసుకోండి. నేనైతే చాలా ఈజీ ముగ్గే చూపిస్తున్నాను, సింపుల్గా వేసుకోవచ్చు ఎవరైనా. ఫస్ట్ టైం వేసే వాళ్ళు మాత్రం చాక్ పీస్తో వేసుకొని తర్వాత కలర్ ఫిల్ చేసుకొని ముగ్గు పిండితో వేసుకుంటే అయితే బాగుంటుంది, బాగా కనిపిస్తుంది కూడా. నేనైతే ఫస్ట్ ఏ డిజైన్ వేసినా చాక్ పీస్తో గీసుకున్న తర్వాతనే ముగ్గు పిండి అనేది యూజ్ చేస్తానండి, ఎందుకంటే మళ్ళీ ముగ్గు వేసి కలర్లు వేస్తే అంత దానిపైన పడిపోతూ ఉంటుంది ముగ్గు అనేది. అందుకని ఫస్ట్ నేను చాక్ పీస్తో వేసిన తర్వాత కలర్ ఫిల్ చేసి తర్వాత మళ్ళీ ముగ్గు పిండి యాడ్ చేసుకుంటాను. చూడండి, ముగ్గు అయితే ఫైనల్గా ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చు. మీకు కనుక ముగ్గు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.